హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మీ వెమ్లవాడ అమ్మాయి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెమ్లవాడ అమ్మాయి వ్లాగ్స్. ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు, నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ పిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వస్తుంది. సో ఈరోజు ఎటు వెళ్తున్నామంటే ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఫేమస్ టెంపుల్కి వెళ్తున్నాము, మానసాదేవి టెంపుల్కి. మానసదేవి అమ్మవారు అంటే నాగ జాతిలోనే అన్నిటికంటే పెద్దనంట. సో ఈరోజు మేము ఆ టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. వెమ్లవాడ నుండి కరీంనగర్కి వెళ్ళే రూట్లో మధ్యలో వెంకట్రావుపల్లి నుండి రైట్ సైడ్ తీసుకొని లోపలికి వెళ్తే షార్ట్ కట్ ఉంటుంది. కరీంనగర్ నుండి వెళ్తే కొంచెం తిరిగి రావడం అవుతుంది. సో ఇట్లా షార్ట్ కట్లో వెళ్తే ఈ రూట్లో మట్టి రోడ్లో ఉంటుంది. పర్లేదు, కార్లైనా బైక్స్ అయినా వెళ్తున్నాయి. సో వెళ్ళొచ్చు. మేమైతే షార్ట్కట్లో బండి మీద నేను, మా చెల్లె, మా వారు వెళ్తున్నాం అన్నమాట. సో చాలామంది ఈ టెంపుల్ గురించి చెప్పారు నాకు. మేము చాలా డేస్ నుండి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. సో ఈరోజు వీలైందన్నమాట. సో ప్రజెంట్ అయితే ఊర్లోకి వచ్చేసాము. కాశీపేటలో ఉందన్నమాట ఈ టెంపుల్, మానసాదేవి అమ్మవారు. సో ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. సో ఇది చాలా చిన్న విలేజ్లో, ఊరు లాస్ట్లో ఉంది ఈ టెంపుల్. మనకు చూస్తే అనిపిస్తుంది, కానీ చాలా పవర్ఫుల్ అంట. ఈ మానసాదేవి టెంపుల్ అనేది ఒకటి హరిద్వార్లో, ఇంకొకటి ఇక్కడ. ఈ 2 ప్లేసెస్లో మాత్రమే ఉందంట. అసలు ఎక్కడ కూడా లేదంట. మీరు ఒకసారి సెర్చ్ చేయండి, నేను కూడా సెర్చ్ చేశాను, ఎక్కడా లేదంట. సో హరిద్వార్లో ఒకటి, ఇక్కడ ఒకటి ఉందంట. ఇది ఇక్కడ స్వయంగా వెలిసిన అమ్మవారంట. ఇక్కడ ఒక శక్తిపీఠం కూడా ఉంది. సో మనం టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తా. సో టెంపుల్లోకి వెళ్ళే ముందు పూజకి కావలసిన సామాగ్రి బయట తీసుకోవాలంట. సో ఇక్కడైతే కొంచెం కాస్ట్లీ ఉంది. సో ఏమేమి కావాలో మీరు లైక్ నిమ్మకాయలు, పువ్వులు, తమలపాకులు అట్లాంటివన్నీ మీరు బయట తెచ్చుకుంటే బెటరు. సో మేమైతే లోపలికి వెళ్ళాము. సో అక్కడ మాత్రం మనకి రెడ్ కలర్లో ముడుపులు అంట అవి. సో అవి కనిపిస్తున్నాయి కదా, నేను వాటి గురించి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే మనం ఒక రౌండ్ తిరిగేద్దాం, లైక్ ఒక ప్రదక్షిణ చేయాలంట. సో మేమైతే ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. సో నేను వేరే వాళ్ళని అడుగుతూ ఉంటే చెప్తున్నారు. సో ఫస్ట్ అయితే ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ అర్చన టికెట్ 100 రూపీస్ ఉంటుంది గర్భగుడిలోకి వెళ్ళాలంటే. సో మిగిలిన వాళ్ళకైతే 20 రూపీస్, కొంచెం బయట ఉంటుంది అన్నమాట. సో మేమైతే 100 రూపీస్ తీసుకొని అర్చన టికెట్ తీసుకొని లోపలికి గర్భగుడిలోకి అయితే వచ్చాము. చూసారు కదా అమ్మవారు ఎంత బాగుందంటే, కంప్లీట్ అక్కడ ఉన్నదంతా వెండి. అక్కడ ఎల్లో కలర్లో మీకు అనిపించింది వీడియో, యాక్చువల్గా అది వెలిచిందంట. సో అయితే మొత్తం కంప్లీట్ వెండితోని చేశారు. నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ చాలామంది అమ్మవారికి ఒడిబియ్యం కూడా పోస్తున్నారు. సో నేను ఫస్ట్ టైం వచ్చిన కాబట్టి నాకు తెలీదు. సో ఒడిబియ్యం పోస్తున్నారు. మేమైతే ముడుపు కడదామని టికెట్ తీసుకొని ముడుపు అయితే కట్టాము. ప్రాసెస్ అంతా పంతులు చెప్తారు. సో ఇక్కడనైతే గట్టిగా మనం ఏ కోరిక కోరుకొని ఆ ముడుపు కడితే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందంట. సో మేమైతే ఇక్కడ చేసాము. ఎక్కువ మంది సంతానం లేని వాళ్ళు, అప్పులు ఉన్న వాళ్ళు, కొంచెం ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నవాళ్ళు, చాలామంది అట్లాంటి వాళ్ళు ఇక్కడికి వస్తారంట. ఇక్కడ మనం ఏం కోరుకున్నా, ముడుపు కట్టి ఏం కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందంట. సో చూద్దాం ఈసారి ఎట్లుంటుందో. సో తర్వాతనైతే మేము అక్కడ ముడుపు కట్టేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టాము. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే శివలింగాలు, 108 శివలింగాలు కూడా ఉన్నాయంట. ఈ 108 శివలింగాల మీద జంట నాగుపాములు ప్లస్ శివలింగాల మీద అభిషేకం చేయడం వల్ల మనకేమన్నా సర్పదోషం కానీ, నాగదోషం కానీ, ఎట్లాంటి దోషాలు ఉంటే అది కంప్లీట్గా పోతుందంట. ఇక్కడ చాలామంది వచ్చి వస్తున్నారు. నేను ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళని కూడా అనుకున్నా అసలు టెంపుల్ హిస్టరీ ఏంటి అని. సో వాళ్ళైతే చెప్పారన్నమాట. ఇక్కడ స్వయంగా వెలిసారంట అమ్మవారు, ఒకరి చైన్లో వెలిసారన్నమాట. సో వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటే అది ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ టెంపుల్ కట్టండి, ఎప్పుడు మీ ఊర్లో బాగుంటుందని చెప్పారంట. సో వాళ్ళైతే చేశారు. సో మా చెల్లె ఉంది, నేను కూడా పోసామన్నమాట. అసలు ఆ 108 లింగాలకు కోసే వరకు అసలు అంటే లైక్ చాలా
108 ప్లస్ 108 ఆ జంట నాగులకు ప్లస్ శివలింగానికి రెండు కలిపి పోయాలన్నమాట. సో నేనైతే అక్కడ పోజులు ఇస్తున్నా వీడియోకి, మా వారు ఇస్తున్నారు. సో ఫైనల్గా మొత్తం అయిపోయిన తర్వాత పక్కనే హనుమాన్ది కూడా ఉంది. ఇక్కడేమో విగ్రహం ప్రతిష్ఠించారు హనుమాన్ది, పక్కనే ఒరిజినల్ రాయితో వెలిచింది కూడా ఉంది. నేను అది కూడా ముందు చూపిస్తా. సో మా వారైతే అంటున్నారు, నేనైతే నాకు టెంపుల్ మొత్తం వీడియో తీసుకొని వస్తా, అంత క్లియర్గా ఉంది ఇక్కడ, నాకైతే నచ్చింది అని చెప్తున్నారు. సరే అని ఆయననేమో టెంపుల్లో వీడియో తీద్దామని వెళ్ళారు. ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇదే శక్తిపీఠం. ఇంతకుముందుకు నేను చెప్పాను కదా శక్తిపీఠం ఇది. సో శక్తిపీఠం అయిన తర్వాత మా వారేమో వీడియోస్ తీస్తున్నారు, మేమైతే పక్కన వెళ్ళి కూర్చున్నాము. సో మీరైతే ఖచ్చితంగా ఒక్కసారి నియర్ బై ఉన్న వాళ్ళు, సరే హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా ఇంకెక్కడ ఉన్న వాళ్ళైనా ఒక్కసారైనా రావడానికి ఇక్కడికి ట్రై చేయండి, ఎందుకంటే అంత పవర్ఫుల్ అంట. సో మా వారైతే వీడియో తీస్తున్నారు. అక్కడ అమ్మవారు ఎంత నీట్గా ఉందంటే, మాకైతే మొత్తం కంప్లీట్ వెండితోనే చేశారు. మళ్ళీ ఇక్కడ సీక్రెట్గా లాక్ చేయడం అట్లా ఏం లేదు, ఎందుకంటే అది పవర్ఫుల్ అమ్మవారు అని. అక్కడ అంత వెండి ఉన్నా కూడా అసలు అంత ఇట్లా పట్టాలి పర్టికులర్గా రూల్స్ అట్లాంటివి ఏం లేవు, చాలా నీట్గా ఉంది. చూసారు కదా పుట్ట పాముతో ఎంత నీట్గా ఎవరు కట్టారో కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. సో తర్వాత అయితే ఇక్కడ కొంతమందికి శని ఉంటుంది కదా, ఇక్కడ శని పూజ కూడా చేస్తారంట పంతులు వారు. ఇందాక చెప్పాను కదా ఒరిజినల్గా వచ్చింది, ఇదే ఒరిజినల్గా వచ్చిందంట. సో తర్వాత ఇక్కడ ముడుపులు కట్టాం కదా, మీరు చూసారా ఇందాక, ఆ ముడుపులన్నీ తీసుకెళ్ళి ఓం చేస్తారంట. ఎవ్రీ అమావాస్య రోజు ఓం కాలుస్తారంట. ఆ ముడుపులన్నీ తీసుకెళ్ళి ఓంలో వేస్తారంట. నేను ఆ హోమం చేసే మండపం చూపిస్తూ ఉండండి, అదిగో అక్కడ. ప్రతి అమావాస్య రోజు ఆ ముడుపులు ఎవరెవరు కట్టారో అవన్నీ తీసుకొచ్చి అందులో వేస్తారట. అందులో ఏమన్నా ఉంటే మనకేమన్నా శాంతి అట్లాంటివి ఏమన్నా ఉంటే అందులో వేయడం వల్ల అమావాస్య రోజు అన్నీ పోతాయంట. సో నేను యాక్చువల్గా అక్కడ మా చెల్లెకి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా నాగపంచమి సీరియల్ లవర్స్ ఉన్నారా? సో ఇక్కడ నాగపంచమి షూట్ కూడా జరిగిందంట. నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగిన, అక్కడ పెట్టారు పోస్టర్, ఎందుకు పెట్టారు అంటే పంచమి షూటింగ్ జరిగిందని చెప్పారు. సో ఫైనల్గా మేమైతే టెంపుల్లో అన్ని దర్శనం చేసుకొని ఫైనల్గా గట్టిగా నా మొక్కేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. మేము చాలా గాలి ఉండుండే, అసలు వర్షం పడుతుందేమో అని ఫుల్ భయపడ్డాం, అనుకున్నట్టే అయిపోయింది. సో ముందుకెళ్ళి మేము కాస్త పక్కకు ఆపామన్నమాట. ఒక 2 hours కంటిన్యూస్గా వర్షం పడ్డది. సో చూడండి, మీకు చూస్తే తెలుస్తుంది, మొత్తం రోడ్డు మొత్తం తడిచిపోయింది. ఆ వీడియో తీయలే, మేము కొన్ని రీల్స్ తీసుకుంటూ ఉన్నాం అక్కడ. సో ఫైనల్గానైతే రిటర్న్ అయిపోయాము. ఇది మిడ్ మానేరు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి.